కూటమి ప్రభుత్వం టూరిజం ముసుగులో విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేస్తే సహించేది లేదు అని హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. ఆర్కే బీచ్ అనేసరికి ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారని, బారులు ఏర్పాటు చేయడం వల్ల తాగుబోతులతో ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామనంటున్నారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. కూటమి ప్రభుత్వం విశాఖపట్నం, సూర్యలంక బీచ్ల్లో మినీ బార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్లో కూడా ఆమోదం తెలిపారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఫ్యామిలీతో బీచ్ల్లోకి వచ్చే సమయంలో తాగిన వాళ్ళు ఏ మైకంలో ఉంటారో, మహిళల పట్ల, ఫ్యామిలీల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారనే ఒక ఆందోళన అయితే మహిళల నుండి వ్యక్తమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడం వల్ల మహిళల మీద హత్యలు, అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్గా మారుతుంది. ఇటువంటి తరుణంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము బీచ్ల్లో మినీ బార్లను ఏర్పాటు చేస్తాము, బీరు బారు ఓపెన్ చేస్తామంటూ ప్రకటనలు చేస్తుంది. దీని మీద మహిళలంతా కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీకి సంబంధించిన మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేజెక్కించుకున్న దగ్గర నుంచి చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ రాష్ట్రం మొత్తం కూడా ఘోరాలు, నేరాలతో పూర్తిగా నిండిపోయింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు మనం గమనించినట్లయితే ఇంకా ఇది సరిపోదా అన్నట్లుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 బీచ్లు ఈరోజు విశాఖపట్నం, సూర్యలంక బీచ్లని ప్రాథమికంగా ఇవ్వడం జరిగింది. మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్న విశాఖపట్నం బీచ్ అంటే యావత్ ప్రపంచం మొత్తం విశాఖపట్నం అంటే గుర్తొచ్చేది ఆర్కే బీచ్. ఇలాంటి బీచ్ల్లో అలాంటి బీర్లు, బార్లు సంస్కృతిని తీసుకొచ్చినట్లయితే విశాఖపట్నం ప్రజలు సేద తీరడానికి మహిళలు భద్రత అనేది గాలికి వదిలేసినట్లే అవుతుంది. ఈరోజు మీరు బీరు బారుకు లైసెన్స్ ఇచ్చినట్లు లేదు, ఆంధ్ర రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ప్రదేశ్గా మార్చడానికి మీరు లైసెన్స్ ఇచ్చారని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహిళలు, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. గంజాయి మత్తులో ఈ బీచ్లో కుటుంబాలతో రావడానికి సామాన్యులు భయపడే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినా ముందు వచ్చి చూసేది ఆర్కే బీచ్. ఈరోజు మీరు తీసుకున్న ఈ నిర్ణయం వలన రాష్ట్రంలో పర్యాటకంగా అభివృద్ధి పక్కన పెడితే నేరాలు, ఘోరాలు అభివృద్ధి చెందుతాయి అని మేము మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా, ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. విశాఖపట్నాన్ని మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రాజధానిగా చేయాలని ఆయన ఒక గౌరవఘనతలు తెచ్చే విధంగా ఆయన ఆలోచన చేస్తే మన కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ మిగతా వారందరూ కలిసి ఈరోజు ఇది ఎంత నీచమైన సంస్కృతి అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు మన మహిళా హోంమంత్రి గారి దృష్టికి మరి వెళ్తున్నాయో, మరి ఆమె ఇలా చూసి అలా పడేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పటికే చిన్నపిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా, తాగిన మత్తులో గంజాయి విచ్చలవిడిగా డ్రగ్స్ కూడా కల్చర్ కూడా వచ్చేసే విధంగా ఈరోజు విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి ఘనత దేనికైనా ఉందంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంకి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు బీరు బారు విశాఖపట్నంలో మేము తెస్తామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైనా చూస్తూ ఊరుకుంటారని మీరు అనుకుంటున్నారేమో. అలాంటివి జరగవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకునే పరిపాలన తప్పకుండా వస్తుంది. మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇలాంటివి వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ, తీసుకోకపోతే దీన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని మేము హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా విశాఖకు పేరు ప్రఖ్యాతులు తెస్తే చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పరువును తీసే విధంగా బీరు బార్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మహిళలంతా కూడా విమర్శిస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, ఆర్కే బీచ్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.